భారత జనాభా గణన అంటే 100 కోట్లకు పైగా జనాల్ని లెక్కించటం. ఊహించుకోండి ఎంత పెద్ద పనో. మరింత పెద్ద పనిని టెక్నాలజీ వాడి ఇప్పుడు ఎలా సులభంగా చేస్తున్నారో తెలుసా? ఈరోజు మనం ఈ మొత్తం వ్యవహారానికి సెంటర్ పాయింట్ అయిన హెచ్ఎల్ఓ యాప్ లోతలికి తొంగిచూద్దాం. అసలేంటిది, ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా జనగణన డిజిటల్ ఎలా అయ్యిందో చూద్దాం. ఆ తర్వాత యాప్ను ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. లాగిన్ అయ్యి లొకేషన్ సెట్ చేసుకున్నాక అసలు సిసలైన ఫీల్డ్ వర్క్ మొదలవుతుంది. అదే డిజిటల్ క్వెశ్చనేర్. చివరిగా ఇందులో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ ఏంటో కూడా చూద్దాం. 100 కోట్లకు పైగా జనాలు. ఒక్కసారి ఊహించుకోండి ఆ సంఖ్యని. రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు. వీళ్లందర్నీ లెక్కించటమంటే మామూలు విషయం కాదు. నిజంగా ఒక అద్భుతం. ఇది కేవలం తలలు లెక్కబెట్టడం కాదు, మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం అన్నమాట ఇది. అయితే ఎంత పెద్ద పనిని ఈ డిజిటల్ యుగంలో ఎలా చేస్తున్నారు? ఒకప్పుడైతే టన్నుల కొద్ది పేపర్లు, వేల మంది సిబ్బంది, ఒక పెద్ద యజ్ఞంలా ఉండేది. కాని ఇప్పుడు కథ మారింది. ఒకే ఒక్క స్మార్ట్ఫోన్ యాప్ ఈ మొత్తం ప్రాసెస్ని మార్చేసింది. మరా డిజిటల్ విప్లవం వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఇదిగో, ఈ హెచ్ఎల్ఓ యాప్. హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్. ప్రత్యేకంగా 2027 జనాభా గణన కోసం తయారుచేశారు. ఈ మొత్తం డిజిటల్ ప్రాసెస్కి ఇదే బ్యాక్బోన్. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ జనగణన డిజిటల్ అవ్వడం అంటే పేపర్ల నుంచి పిక్సెల్స్కి మారడమన్నమాట. అసలీ మార్పు ఎందుకొచ్చిందో చూద్దాం. సరే, ఇక రెండో సెక్షన్ యాప్ను రెడీ చేసుకోవడం అంటే ఇన్స్టాలేషన్, ఫస్ట్ టైం సెటప్. ఒక ఎన్యూమరేటర్ ఫీల్డ్లోకి వెళ్లే ముందు ఏం చేయాలో చూద్దాం పదండి. అయితే ఈ యాప్ ఏ ఫోన్లో పడితే ఆ ఫోన్లో పనిచేయదు. దానికి కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. iOS అయితే కనీసం వర్జన్ 15.0 ఉండాలి, ఆండ్రాయిడ్ అయితే 11.0. అలాగే ఫోన్లో మినిమం 4GB ర్యామ్, 8GB స్టోరేజ్ తప్పనిసరి. మ్యాపులు చూడ్డానికి ఒక PDF వ్యూవర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే డేటా సేఫ్గా ఉండాలి, యాప్ స్మూత్గా పనిచేయాలి. ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకూడదు గదా. మరి ఈ యాప్ ఎక్కడ దొరుకుతుంది? ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్లో సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ అని వెతకొచ్చు. అదే iOS వాళ్ళైతే CMMS పోర్టల్ హోమ్ పేజ్లో ఇచ్చిన లింక్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ డేటా, అందుకే అఫీషియల్ సోర్స్ నుంచే తీసుకోవాలి. అది కూడా ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఇండియా అనే డెవలపర్ అకౌంట్ నుంచి. సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యాప్ ఇన్స్టాల్ చేశాక ఒక ఎన్యూమరేటర్ చేసే మొదటి పని తమకు కావాల్సిన భాషను సెలెక్ట్ చేసుకోవటం. లాగిన్ స్క్రీన్ మీదే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక్కసారి భాషను సెలెక్ట్ చేశారంటే ఆ తర్వాత దాన్ని మార్చడం కుదరదు, అస్సలు కుదరదు. యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసినా సరే ఆ పాత లాంగ్వేజే ఉంటుంది. అందుకే ఈ స్టెప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మొత్తం పని ఆ భాషలోనే చేయాలి కదా. సరే, లాంగ్వేజ్ సెట్ అయిపోయింది. ఇక మూడో సెక్షన్లోకి వెళ్దాం. లాగిన్ ఇంకా లొకేషన్ అంటే డివైజ్ని సెక్యూర్ చేయటం, వాళ్లకు కేటాయించిన ఏరియాని డిఫైన్ చేయడం. చూద్దామా? సరే, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లాంగ్వేజ్ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డివైస్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఫైనల్గా ప్రతిసారీ లాగిన్ అవ్వడానికి ఒక 4 అంకెల పిన్ క్రియేట్ చేసుకోవాలి. చూసారా ఎంత సెక్యూర్ ప్రాసెసో? అంటే ఫోన్, సిమ్, పాస్వర్డ్ అన్నీ లింక్ అయి ఉంటాయి. డేటా సేఫ్గా ఉండటానికి ఇంత అవసరం. ఇలా ముందు ఓటీపీ పంపామని యాప్ చెప్తుంది, ఆ తర్వాత దాన్ని ఎంటర్ చేయడానికి స్క్రీన్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ఓటీపీ గొడవ అంతా ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్కి మాత్రమే. ఒకసారి డివైస్ వెరిఫై అయిపోయిందంటే ఆ తర్వాత నుంచి మీరు సెట్ చేసుకున్న పిన్తో ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయ్యాక కనిపించేదే ఈ మెయిన్ డాష్బోర్డ్. ఇది ఒక రకంగా ఎన్యూమరేటర్ యొక్క డిజిటల్ మ్యాప్ అన్నమాట. వాళ్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే వాళ్ల వర్క్ ఏరియా ఇక్కడే కనిపిస్తుంది. వాళ్ల దగ్గరున్న ఫిజికల్ మ్యాప్ చూసి ఆ ఏరియాలో ఎన్ని బిల్డింగ్లు, ఇల్లు ఉండొచ్చో ఇక్కడే ఎంటర్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సెక్షన్ 4 డిజిటల్ ప్రశ్నావళి. ఎన్యూమరేటర్ ఇంటింటికీ వెళ్లి డేటాను ఎలా క్యాప్చర్ చేస్తారో చూద్దాం. అసలైన ఫీల్డ్ వర్క్ ఇదే.
సో హెచ్ఎల్ ఆపరేషన్స్ మెనూలో మనకు 6 ఆప్షన్లు కనిపిస్తాయి. చాలా క్లియర్గా ఉంటాయి. కొత్తగా ఒక ఇంటి వివరాలు ఎంటర్ చేయాలంటే న్యూ ఎంట్రీ నొక్కాలి. మధ్యలో ఆపేసిన పనిని కంటిన్యూ చేయాలంటే రెజ్యూమ్ ఎంట్రీ. ఇలా ప్రతిదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. చివర్లో డేటానంతా హర్వర్కి పంపడానికి సింక్ బటన్ ఉంటుంది. చాలా సింపుల్గా, ఆర్గనైజ్డ్గా ఉంది గదా. ప్రాసెస్ ఎలా మొదలవుతుందంటే ఫస్ట్ బిల్డింగ్ నంబర్, తర్వాత సెన్సస్ హౌస్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ రిపీట్ అనే బటన్ ఉంది చూసారా, ఇది చాలా స్మార్ట్ ఫీచర్. ఉదాహరణకి ఒకే అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లుంటే ప్రతి ఫ్లాట్కి బిల్డింగ్ నంబర్ మళ్ళీ మళ్ళీ టైప్ చేయక్కర్లేదు. ఒక్కసారి ఎంటర్ చేసి రిపీట్ కొడితే చాలు, ఆటోమేటిక్గా అదే నంబర్ తీసుకుంటుంది. ఎంత టైం సేవ్ అవుతుందో కదా. యాప్లో ప్రశ్నలు కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఉదాహరణకి నేలకి వాడిన ప్రధాన మెటీరియల్ ఏంటి అని అడుగుతుంది. అనుకోండి, ఒక ఇంట్లో కొంచెం సిమెంటు, ఎక్కువ భాగం టైల్స్ ఉన్నాయి. అప్పుడేం సెలెక్ట్ చేయాలి? యాప్ క్లియర్గా చెప్తుంది. ఏ మెటీరియల్ అయితే ఎక్కువ వాడారో దాన్నే సెలెక్ట్ చేయాలి. దీనివల్ల దేశవ్యాప్తంగా డేటాలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే గోడ మెటీరియల్ గురించి అడిగేటప్పుడు కూడా గోడ ఇటుకలతో కట్టారని చెప్పగానే సరిపోదు. దానికి ప్లాస్టరింగ్ చేశారా, పెయింటింగ్ వేశారని కూడా ఆరా తీయాలి. చూశారా ఎంత డీటెయిల్డ్గా అడుగుతున్నారో? ఈ చిన్న చిన్న వివరాలే మన దేశంలో నివాస పరిస్థితులపై ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాయి. ఇక 7వ ప్రశ్న సెన్సస్ హౌస్ని దేనికి వాడుతున్నారు అనేది. ఇది ప్రశ్నావళిలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే ఇక్కడిచ్చే సమాధానాన్ని బట్టి తరువాతి ప్రశ్నలు పూర్తిగా మారిపోతాయి. ఉదాహరణకి, ఆ ఇంటిని నివాసానికి వాడట్లేదు, అదొక షాప్ అనుకోండి. యాప్ ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ల చదువు లాంటి పదుల కొద్ది ప్రశ్నల్ని స్కిప్ చేసేస్తుంది. దీనివల్ల టైం వేస్ట్ అవ్వదు, పని ఫాస్ట్గా అయిపోతుంది. చాలా స్మార్ట్ కదా. సరే, ఇప్పటివరకు డేటా ఎలా ఎంటర్ చేయాలో చూసాం. ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం, స్మార్ట్ డేటా కలెక్షన్. ఈ యాప్లో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి పనిని ఇంకా సులభం చేస్తాయి. ఇందులో మొదటిది సెల్ఫ్ ఎన్యూమరేషన్ వర్క్ఫ్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఏంటంటే కొంతమంది తమ వివరాల్ని ముందే ఆన్లైన్లో వాళ్లే నింపేయొచ్చు. అలా నింపిన వాళ్లకి ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఎన్యూమరేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఐడీని యాప్లో ఎంటర్ చేస్తే చాలు, వాళ్లు నింపిన డేటా అంతా స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఎన్యూమరేటర్ చేయాల్సిందల్లా ఆ డేటాని ఒక్కసారి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడమే. ఇద్దరికి ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఎంటర్ చేశాక యాప్ ఇలా ఒక సమ్మరీ చూపిస్తుంది. అంటే ఆ కుటుంబం వాళ్లు నింపిన వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఎన్యూమరేటర్ దాన్ని చూసి అంతా కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు, లేదా ఏమైనా మార్పులుంటే ఎడిట్ చేయొచ్చు. దీనివల్ల డేటా కరెక్ట్గా ఉందని డబుల్ చెక్ చేసినట్టవుతుంది. సో పేపర్ నుంచి పిక్సెల్స్కి మారడం, జనాభా గణనను ఇలా డిజిటలైజ్ చేయడం అనేది కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ మాత్రమే కాదు, ఇది ఒక దేశాన్ని మనం చూసే విధానాన్నే మార్చేస్తుంది. ఈ మార్పు మనకేమిస్తుంది? మరింత వేగవంతమైన, మరింత ఖచ్చితమైన, మరింత లోతైన డేటా. మరిలాంటి డేటా మన దేశ భవిష్యత్తుని ఎలా మారుస్తుందంటారు?